వెల్కమ్ టు వార్త. నేను దేవా. సామాన్యంగా చెరువులు, భూములు, ఇల్లు కబ్జా అవుతూ ఉంటాయి. కాకపోతే మాత్రం ఇక్కడ వినూత్నంగా అంటే డిఫరెంట్గా కనుక చూసుకున్నట్లయితే సింగూరు జలాశయం కబ్జా అవుతుందని అయితే మాత్రం ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో మీకు వీడియో చూపెట్టాను. అంటే కబ్జా చేస్తారంటే ఎఫ్టీఎల్ ప్రాంతంలో అలా మట్టి పోసే ప్రయత్నం చేస్తారు. దాన్ని పూడ్చడానికి పెద్ద పెద్ద రాళ్ళ బండలు తీసుకొచ్చారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే నీటి ప్రవాహాన్ని ఆపి పక్కనున్న ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చేస్తున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకేంటంటే ఆ యాక్టివిటీని ఆపాలి అని చెప్పి నేను కలెక్టర్ గారు వాళ్ళు పంపించారు, కానీ 1 ఎకరంన్నరనే కబ్జా ఉన్నది, మిగతా లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అక్కడ మంత్రి గారు బామ్మర్ది ఉన్నాడు, అనిల్ రెడ్డి, ఆయన ఫామ్ హౌస్ ఉన్నది. సో ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఇది జరుగుతుంది కనుక ఇది ఆయనే చేస్తుండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నేను ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని మీడియాకి నేను రిలీజ్ చేసినాం. మేము గ్రామస్తులతో కలిసి అక్కడికి పోయి విజిట్ చేసినాం. విజిట్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అది ఇప్పుడు కాదు, అక్కడ మొత్తము నీళ్లు రాకుండా అడ్డుకట్టు వేసి కాలువ కట్టే ప్రయత్నం చేస్తున్నట్టు 2-3 సంవత్సరాలు చేస్తున్నట్టు అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఓరు, అక్కడ ఎడ్జ్లో ఎండింగ్లో ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది కనుక బయట వ్యక్తులు ఎవరు కూడా అక్కడ పోవడానికి ఆస్కారం లేదు. వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. సో తన పరిధిలో ఉన్న భూమిలోకి తనకు ఇప్పుడు నీళ్లు కాలైపోయినాయి. సో ఎక్కడైతే కొంచెం ఎత్తుగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మొత్తం ఇంకా మట్టి పోసి ఆ ఎత్తు ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఫోటోలో కనపడుతుంది. అధికారులు కూడా దాన్ని నిర్ధారించారు. అంటే మీరు కలెక్టర్ని కానీ అక్కడ ఎంఆర్ఓని కానీ వాళ్ళని ఎవరిని సంప్రదించలేదంటారు దీని గురించి? నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాను. దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ముంపు ప్రాంతంలో మట్టి నింపుతున్నారు, అది కట్టడి చేయాలని చెప్పినాము. ఇంకొకటి, అక్కడ కాలువలు ఉన్నాయి, కొర్వీకుంట, నల్లకుంట, 2 కుంటలు ఉన్నాయి. ఆ కుంటల గట్టు తీసేసారు, చెరిపేసారు. చెరిపేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పంటలు మునిగిపోతాయి, రైతులు మునిగిపోతుంది. దాని మీద చర్యలు తీసుకొని చెప్పన్నాం. అక్రమ విద్యుత్ కనెక్షన్ తీసుకొని రాత్రి బోళ్ళు కూడా పనులు చేస్తున్నారు, దాన్ని ఆపాలని చెప్పినాము. ఇప్పుడు పనులు అయితే ఆపినరు, కానీ మరి కబ్జాకు ప్రయత్నించడం మీరు చర్యలు తీసుకోవాలి కదా. ఎక్కడ పోసిన మట్టి అట్లే ఉన్నది, కరెంటు కనెక్షన్ అట్లే ఉన్నది. నీకు కుంటను పునరుద్ధరించలేరు, కుంటను కట్టియాలి కదా. మరి కుంట పోవడం వల్ల ఏమైందంటే నువ్వు వాటర్ మొత్తం వన్ సైడ్ పోయి రైతుల పొలాలు మునిగిపోతాయి. ఇప్పుడు రైతులకు నష్టం జరుగుతుంది. మంత్రి బామ్మడిది అప్ సైడ్లో ఉన్నది, డౌన్లో రైతులది ఉంటుంది. ఇక్కడ నీళ్లు నువ్వు ఆపుకుంటున్నావు, నీళ్ళని అక్కడ తన్నుకుంటూ పోతే రైతులకు నష్టం జరుగుతుంది కదా, గ్రామం కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఇవన్నీ చేయాలని మేము కలెక్టర్ గారు కోరుతున్నాం. అంటే మీరేమో మంత్రి బామ్మరిది అంటున్నారు, మరి మంత్రిని సంప్రదించే అవకాశం ఏం లేదా? అంటే మంత్రిని సంప్రదించి ఇట్లా ప్రజలు అయితే పంటలు నష్టం వాటిల్తుందని మంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇప్పుడు మంత్రి గారి దృష్టికి పేపర్లో ప్రెస్ మీట్ పెట్టినాము, అక్కడ విజిట్ చేసినాము, టీవీలలో చెప్పినాము. కలెక్టర్ గారి దృష్టి పోయింది, కలెక్టర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్కి ఇచ్చిండ్రు. ఇంత జరిగిన తర్వాత మంత్రికి తెలియకుండా ఉంటుందా? జిల్లా మంత్రి ఓ పేపర్ చిన్న ఐటమ్ మీద వచ్చింది అనుకోండి, నువ్వు ఎంక్వైరీ చేయించాలి కదా. పలానా జరుగుతుందంట, మంచిగా చెడ కనుక్కోండి అని చెప్పాలిగా. మరి ఎందుకు ఎంక్వైరీ చేయించలేరు? స్పందించాలి కదా. మరి మంత్రి గారికి సంబంధం లేకపోతే అది నాకు సంబంధం లేదు, ఆయన నా బామర్ది కాదు, ఆయన స్పందించాలి. లేదంటే అక్కడ మొత్తం ఏం యాక్టివిటీ జరుగుతలేదు, అది కబ్జా కాదు అని చెప్పాలి. అది బహిరంగ చెప్పండి, కబ్జా కాదని చెప్పండి. అప్పుడు దాన్ని మనకున్న సాక్ష్యం మనకు కనబడుతుంది కదా. నువ్వు కబ్జా కానప్పుడు రాళ్ళు ఎందుకు పోసిండ్రు? పెద్ద పెద్ద బండరాళ్ళు మనం చూడడానికి ఇది ఉన్నాయి, కానీ అక్కడ ఒక ప్రాజెక్ట్ అయి ఉండే, దాన్ని తీసిన నా అంత పొడుగు ఎత్తుంటుంది, చాలా పెద్ద బండరాళ్ళు ఉంటాయి. అట్లాంటి బండరాళ్ళు దాదాపు 1/2 కిలోమీటర్ పోసారు. ఇట్లా వరుసగా మట్టి తవ్వుకుంటూ వచ్చారు, కుంటలు తీసేసారు. మరి ఏ ఉద్దేశంతో కబ్జా కాకుంటే ఏ ఉద్దేశంతో తీసిండ్రు? అది ప్రభుత్వ భూమి, ముంపు ప్రాంతం, ఎఫ్టీఎల్ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఏది చేసినా చట్టవిరుద్ధం. ఎందుకు చేసిండ్రు? మరి మంత్రికి తెలిసే కదా అధికారులు సైలెంట్గా ఉన్నారు. అంటే మీ పార్టీ అధినేతకు సంబంధించి కేసీఆర్ దృష్టికి కానీ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కానీ ఈ అంశాన్ని ఏమైనా తీసుకెళ్లారా? రాబోయే రోజుల్లో దీని గురించి ఏమైనా ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేసే సందర్భం చేస్తాం, తీవ్రం చేస్తాం. ఇప్పుడు మా ఏరియాలో సమస్య ఉంది, ఆ సమస్య మీద పోరాటం చేస్తున్నాం. మా అధిష్టానం కూడా తీసుకుపోయి దాన్ని చూపెట్టేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తప్పకుండా అందరి సహకారం ఉంటుంది. అంటే మీ ప్రెస్ మీట్ని చూసి అటువైపు మంత్రి అయితేనేమి అధికారులు అయితేనేమి స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
భవిష్యత్ సింగూరుని కాపాడుకోవడమే మా కార్యాచరణ ఉంటుంది. చేస్తాం అక్కడ అందరితో కూర్చొని మిగతా అందరూ ఉన్నారు, పెద్ద మనుషులు ఉంటారు, నియోజకవర్గంలో గ్రామస్తులు ఉంటారు, అందరు గ్రామస్తులతో కూర్చొని సింగూరుని పరిరక్షించుకోవడానికి ఏం చేయాలో చేస్తాం. రైట్, చూసారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సింగూరు ప్రాజెక్టును కాపాడి దాకా కూడా తన పోరాటం ఆగదని బీఆర్ఎస్ పార్టీ తరపున ధర్నాలు రాస్త్రోకోలు చేసైనా సరే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పంటలకైతేనేమి ప్రజలకైతేనేమి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అయితే మాత్రం ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.